మన జాతీయ గేయమైన వందే మాతరం పాడేటప్పుడు ఇకపై ఎవరైనా అడ్డు తగిలినా లేదా దాన్ని అవమానించినా 3 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన బిల్లును తీసుకురాబోతోంది. దీని పేరు ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ బిల్. ఈ కొత్త చట్టం ప్రకారం వందే మాతరానికి కూడా జాతీయ గీతం, రాజ్యాంగం మరియు జాతీయ జెండాతో సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుంది. అసలు ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని వెనుక ఉన్న 150 ఏళ్ల చరిత్ర ఏంటి? బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ పాటపై ఎందుకు పెద్ద యుద్ధం నడుస్తోంది? ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మన దేశంలో 1971 నాటి చట్టం ప్రకారం జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని లేదా జాతీయ గీతాన్ని అవమానిస్తే లేదా జనగణమన పాడుతున్నప్పుడు అడ్డుకుంటే 3 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ చట్టం పరిధిలోకి జాతీయ గేయమైన వందే మాతరం రాలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త సవరణ బిల్లు ద్వారా వందే మాతరాన్ని కూడా దీని పరిధిలోకి చేరుస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడైతే జాతీయ గీతం ప్లే అవుతుందో అక్కడ వందే మాతరం పాడటాన్ని లేదా ప్లే చేయడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాదు, ఈ రెండు ప్రదర్శించేటప్పుడు వందే మాతరానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అది కూడా మొత్తం 6 చరణాలను పూర్తిగా 3 నిమిషాల 10 సెకండ్ల పాటు పాడాలని హోంశాఖ స్పష్టం చేసింది. అసలు వందే మాతరం పాట ఎప్పుడు పుట్టింది? దీని చరిత్ర ఏంటి? ఈ గేయాన్ని 1875లో బెంగాలీ నవలా రచయిత బంకిం చంద్ర చటర్జీ రాశారు. ఆ తర్వాత 1882లో ఆయన రాసిన ప్రసిద్ధ నవల ఆనందమఠ్లో దీన్ని ప్రచురించారు. మన స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటానికి దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన అమూల్యమైన గీతం ఇది. ఈ ఏడాది వందే మాతరం పుట్టి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల టైంలో కూడా ఈ గేయం చుట్టూ పెద్ద రాజకీయాలే నడిచాయి. చివరకు అక్కడ బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మరి ఈ బిల్లుపై ఇంత రగడ ఎందుకు జరుగుతోంది? దీని వెనుక ఒక పాత వివాదం ఉంది. 1937లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వందే మాతరంలోని కేవలం మొదటి 2 చరణాలను మాత్రమే తమ సమావేశాల్లో పాడాలని నిర్ణయించింది. దానికి కారణం ఈ పాటలోని చివరి చరణాలలో హిందూ దేవతల ప్రస్తావన ఉంది అంటూ ముస్లిం లీగ్ మరియు కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు రావడమే. దీనిపై గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు. తుష్టీకరణ రాజకీయాల కోసమే నెహ్రూ వందే మాతరాన్ని విభజించారని, ఆనాటి నిర్ణయమే దేశ విభజనకు బీజం వేసిందని మోదీ ఆరోపించారు. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేవలం మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలి అనే నిర్ణయాన్ని నెహ్రూ ఒక్కరే తీసుకోలేదని, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్ప నాయకులు కలిసి తీసుకున్న నిర్ణయం అది అని స్పష్టం చేశారు. బీజేపీ ప్రతినిధులు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ వీరికి వందే మాతరం అన్నా, దేశ సంస్కృతి అన్నా గౌరవం లేదని మండిపడుతున్నారు. అయితే తాము ఈ బిల్లును కేవలం వందే మాతరానికి అధికారిక హోదా మరియు చట్టపరమైన రక్షణ కల్పించడానికే తెస్తున్నామని, పాత రాజకీయ గొడవలు తవ్వడానికి కాదని బీజేపీ అంటోంది. ఏదేమైనా వచ్చే వారం పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సభలో తీవ్రమైన చర్చ మరియు హంగామా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వందే మాతరానికి జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ కల్పించడం, అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధించాలి అనే ఈ కొత్త బిల్లుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.